जय श्री कृष्ण वेलकम बैक टू मై ఛానల్ హ్యాపీ ఉగాది హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈ రోజు అయితే ఉగాది వ్లాగ్ చేస్తున్నాను సో వీడియో అయితే చాలా బాగుంటది ఎండ్ వరకు చూడండి మా మమ్మీ అయితే ఇక్కడ బోనాలు రెడీ చేస్తుంది సో బెల్లం అన్నం అంటారు కదా అలా బెల్లం అన్నం ప్రిపేర్ చేసి ఇక్కడ బోనం రెడీ చేస్తుంది మేమైతే మహారాష్ట్రలో ఉంటాం కానీ అన్ని పద్ధతులు తెలుగు సంప్రదాయంతోనే చేసుకుంటాము తెలుగు అంటుంది మళ్ళీ మహారాష్ట్ర అంటుంది ఏంటి అని అనుకుంటున్నారేమో మేము మహారాష్ట్రలో ఎలా సెటిల్ అయ్యామంటే మేము మహారాష్ట్రలో సెటిల్ అయ్యి కూడా 100 ఇయర్స్ అయిపోయింది మా తాత వాళ్ళ డాడీ ఇక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేదానికి వచ్చారు సో ఇక్కడే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి సెటిల్ అయ్యారు తర్వాత మా తాత ఇంకా మా డాడీ కూడా ఇక్కడే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశారు సో మేము ఇక్కడే సెటిల్ అయ్యాము మాకు ఇల్లు ఇంకా ఏది ఉన్నా కానీ ఇక్కడే ఉంది తెలంగాణలో మా తాత వాళ్ళ డాడీ ఇల్లు ఉంది ఏదైనా ఫంక్షన్స్ అయితే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 2-3 డేస్ ఆ ఇంట్లో ఉండేసి వచ్చేస్తాం అంతే తప్ప మేమైతే ఇక్కడే ఉంటాము అంటే ఎక్కువ మాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు అంటే తప్పుగా అనుకోవద్దు తాతల ఇల్లు ఎవరికి ఇష్టం ఉండదు కాకపోతే ఇష్టం అయితే ఉంటుంది కాకపోతే మేము ఇక్కడ మాకు అలవాటు అయింది కాబట్టి ఇంకా అక్కడ తెలంగాణకి వెళ్ళి ఉండడం అంటే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అని అర్థం ఇక్కడ మా మమ్మీ అయితే బోనం రెడీ చేసింది కింద బెల్లం అన్నం ఉంది ఇంకా పైన బెల్లం వాటర్ అంటారు కదా అది పైన దీపం పెట్టింది సో మేమైతే ఇప్పుడు పోలేరమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అమ్మవారికి సారీ బొట్టు ఇంకా కొబ్బరికాయ తెలంగాణలో కొబ్బరికాయ అంటాం మనము అక్కడైతే ఆంధ్రాలో టెంకాయ అంటారు మళ్ళీ ఆంధ్ర టాపిక్ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారేమో నేను మ్యారేజ్ చేసుకున్నది ఆంధ్రాలో ఆంధ్ర అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నాను సో నేను అక్కడే సెటిల్ అయ్యాను ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ నాకైతే అసలు తెలుగు మాట్లాడేది రాదు ఓన్లీ అర్థమయ్యేది కానీ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అక్కడికి వెళ్ళాక నేను నేర్చుకున్నాను మేమైతే ఇంకా టెంపుల్కి బయలుదేరాము నాకైతే మహారాష్ట్రకి ఇంకా సౌత్ ఇండియాకి ఏం డిఫరెన్స్ అనిపించింది అంటే ఇక్కడ మేము అన్నీ లైట్గా తీసుకుంటాం అంటే అన్నది లేకపోతే పోనీలే అన్నట్టు కొంచెం లైట్గా తీసుకుంటాం బట్ అక్కడి వాళ్ళు అన్నిటికీ ఇలా పట్టించుకొని చాలా రాద్ధాంతం చేసిండ్రు అని అనిపించింది నాకు అంటే మేబీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అట్లా ఉన్నది కాబట్టి నాకు అట్లా అనిపించిందేమో కానీ ఓకే బట్ అక్కడనైతే అంత బాగానే ఉంటుంది బట్ ఎంతైనా పుట్టిల్లే కదా పుట్టింటికి వస్తేనే హ్యాపీ ఇక్కడైతే మా చిన్న గార్డెన్లో చాలా గడ్డి వచ్చేసింది అదంతా క్లీన్ చేసేయాలి హోమ్ టూర్ చేయాలని అనుకుంటున్నాను చేస్తాను హోమ్ టూర్ నాకు లైక్స్ సబ్స్క్రైబర్స్ వస్తే చేద్దాము అని అనుకుంటున్నాను మా ఇల్లు అయితే సూపర్గా ఉంటుంది సో లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి నేను హోమ్ టూర్ చేస్తాను మేము ఉగాది రోజైతే పోలేరమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆమెకి మొక్కు పెడతాము ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక ఎల్లమ్మ తల్లికి కూడా చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటాము అమ్మవారి గుడికి వెళ్ళేదైతే ఆటోలోనే కానీ ఇంకా గేట్ బయటి దాకా బోనం ఎత్తుకోవాలి అనేసి మమ్మీ ఎత్తుకుంది తల మీద ఆటోలో వెళ్తుంటే అయితే మేము చిన్నప్పుడు క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా అదే కాలనీ దగ్గర నుంచి వెళ్ళింది ఆటో సో నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను ఎందుకంటే నా చైల్డ్హుడ్ అంతా అక్కడే ఉంది కదా అందుకే నేను ఇక్కడ ఆడుకునేదాన్ని ఇక్కడ నుండి స్కూల్కి వెళ్ళేదాన్ని ఇక్కడ బస్ ఎక్కేదాన్ని అని చాలా అన్నీ గుర్తుకొచ్చాయి నా చైల్డ్హుడ్ అంతా మళ్ళీ చిన్నగా అయితే బాగుండు మళ్ళీ స్కూల్కి వెళ్తే బాగుండు మళ్ళీ ఆడుకుంటే బాగుండు అని అనిపించింది బట్ ఒకటైతే చెప్తాను మనకు నచ్చిన లైఫ్ కూడా మనకి లైఫ్ లాంగ్ మనకి ఉండదు పర్మనెంట్గా సో ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ని ఎంజాయ్ చేయండి ప్రతిరోజును ఎంజాయ్ చేయండి ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా నేచర్ కూడా ఎంత బాగుంది చాలా చెట్లు ఉన్నాయి నాకైతే ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ టెంపుల్ అయితే సింగరేణి
హాస్పిటల్ పక్కకి ఉన్నది. ఇంకా ఇక్కడ పక్కకి క్వార్టర్స్ కూడా ఉన్నాయి సింగరేణి వాళ్ళకి. గుడి చిన్నదైనా పెద్దదైనా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది లోపలికి వచ్చి దేవతని చూస్తే. మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం. చాలా మెమొరీస్ ఉన్నాయి మాకు ఇక్కడ. నేనైతే నేచర్ ఎంజాయ్ చేశాను. చాలా చెట్లు ఉన్నాయి, చాలా గ్రీన్గా సూపర్గా ఉంది. నాకు పోలేరమ్మ టెంపుల్ అంటే ఎందుకంత స్పెషల్ అంటే, పోలేరమ్మ టెంపుల్లోనే ఉయ్యాల కడితే నాకు ఒక చిన్న పాప, బుజ్జి పాప, అమ్మవారి లాంటి మంచి లడ్డు పాప పుట్టింది. అందుకే నాకు ఈ పోలేరమ్మ టెంపుల్ అంటే స్పెషల్. అసలు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేనైతే ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా తక్కువే. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీకు ఇది సౌండ్ వినిపిస్తుంది, పిట్టల సౌండ్. డే అంతా మాకు ఇంతే, మా ఇల్లంతా రీసౌండ్ ఇస్తాయి అన్నమాట. అసలు మా ఇంట్లో నుంచి కదులవి పిట్టలు. ఇంకా ఇక్కడైతే అటు పక్కకి నేచర్ అయితే సూపర్గా ఉంది కదా. ఇంకా అటు పక్కకి హనుమాన్జీ టెంపుల్ ఉంది. ఇంకా ఇటేమో టెంపుల్, జస్ట్ టెంపుల్ పక్కకే శివలింగం పెట్టి ఉందన్నమాట. మా మమ్మీ నిన్న హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది. ఈరోజైతే డే అంతా ఉపవాసం చేసి మంచిగా పూజ చేస్తుంది. అంటే అంటారు కదా, భక్తి మే శక్తి అన్నట్టు, అట్లా అన్నమాట మా మమ్మీ. రియల్గా చెప్పాలంటే మన అమ్మల పూజలే మనల్ని ఇంత హ్యాపీగా, ఇంత కాపాడుతున్నాయని అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అయితే ఫారెస్ట్ ఏరియాలకి వచ్చినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ అది ఫారెస్ట్ ఏరియా కాదు. ఇక్కడ సింగరేణి హాస్పిటల్ ఉంది, ఇంకా క్వార్టర్స్ ఉన్నాయి. సింగరేణి హాస్పిటల్లో పని చేసే వాళ్ళకి క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. వీడియో ఎండ్ చేసేద్దామా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.